శిక్షించండి. రైట్ రైట్ ప్రసాద్ గారు, సో అజయ్ గారు చెప్పేశారు, మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయండి అని అంటున్నారు. సో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కోరినా కోరకపోయినా ప్రస్తుతం జరుగుతూ ఉండదు. అదే ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక్కొక్కడిని పిలిపించి ధర్మారెడ్డి దగ్గర నుండి, కరుణాకర్ రెడ్డి దగ్గర నుండి, సుబ్బారెడ్డి దగ్గర నుండి అందరిని పిలిపిస్తుంది. ఆ క్రమంలో భాగంగానే కదా పిలిపిస్తారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలే, ఇంకా ఉంది. అందరూ వస్తారు. జయచంద్ర రెడ్డి వస్తాడు, అప్పుడు ఎస్పీ వస్తాడు, అప్పుడు సిఐ వస్తాడు, ఇంకొకటి వస్తాడు, అందరూ వస్తాడు. ఇదేం అయిపోలేదు కదా ఇంకా ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు చెప్తున్నాడు కదా మన అజయ్ కుమార్, కఠిన చర్యలు తీసుకోండి, ఇంకా విచారణ చేయించండి, తప్పకుండా చేసుకుంటారు. ఆ ముచ్చట కూడా తీరుస్తారు. ఎందుకు ఊరికా ఇన్వెస్టిగేషన్ ఐఎన్ఆర్ ఇన్వెస్టిగేషన్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో స్టిల్ గోయింగ్ ఆన్, డీజీపీ ఆధ్వర్యంలో స్టిల్ గోయింగ్ ఆన్, ఏసీబీ ఆధ్వర్యంలో అతని ఆస్తుల పైన కూడా విచారణ ఇంకా జరుగుతూ ఉంది, పూర్తి కాలేదు. ఇంకా కూడా ఒక నెల పడుతుంది. అందరిని పిలిపిస్తారు. ఎవరు ఎక్కడెక్కడ బినామీ ఆస్తులు పెట్టినారు, ఎక్కడెక్కడ రాజీ చేసినారు, ఎక్కడెక్కడ కూర్చున్నారు, సిఏ ఎవరు, ఇన్వాల్వ్ అయిన ఎస్పీ ఎవరు. ఇప్పుడు సింపుల్ లాజిక్ మేడం, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఈ యొక్క రాజీని పురమాయించలేడు. పై అధికారులు ఇప్పుడు కేసు చాలా సెన్సేషనల్ కేసు, సెంటిమెంట్స్ తో కూడుకున్న కేసు ఇది. ఇప్పుడు ఒక దొంగను కాపాడాల్సినటువంటి అవసరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఏమొచ్చింది? ఏముంటుంది? సర్కిల్ ఇన్స్పెక్టర్ కాపాడాల్సిన అవసరం ఏముంది? సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఏం చేస్తాడు? ఎఫ్ఐఆర్ కడతాడు, రిమాండ్ చేస్తాడు. అసలు రిమాండ్కే పంపించలేదు అతన్ని. అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఎవరైతే ఇప్పుడు దొంగతనం కేసు దొంగను పట్టుకుంటే అతన్ని రిమాండ్కి పంపించాలా? రిమాండ్కే పంపించకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారు? ఫస్ట్ పాయింట్ అది చెప్పాలా. ఒక దొంగ, చిన్న దొంగ, ఒక 2 వీలర్ దొంగలు ఇచ్చినా కానీ అతన్ని రిమాండ్కి పంపిస్తారు. ఇంత పెద్ద ఎత్తున దొంగతనం చేసే పరకామని అతను రిమాండ్కి పంపించకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసి వెంటనే దానికి ఛార్జ్ షీట్ వేసి రాజీ చేసేసినారు. సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఎందుకు అంత ప్రేమ? అతనికి అంత ప్రేమ లేదు. పై అధికారులు ఒత్తిడి ఉంది. ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఒత్తిడి చేసినాడు, లొంగిపోయింది. అందరూ వస్తారు, పిలిపిస్తాము. ధర్మారెడ్డి పిలిపించాము, సుబ్బారెడ్డిని పిలిపించాము, కరుణాకర్ రెడ్డిని పిలిపించాము, స్టేట్మెంట్లు తీసుకున్నాము. వాళ్ళ యొక్క సెల్ ఫోన్ డేటా కోసం ఇప్పుడు ఎందుకు 2 రోజులు స్తబ్దతగా ఉందంటే సిడిఆర్ కాల్ డీటెయిల్ రికార్డ్స్ అన్ని కూడా తీస్తున్నారు. గూగుల్ డేటా తీసుకుంటారు. ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఎవరెవరు సెల్ ఫోన్లు ఎక్కడెక్కడ మాట్లాడినారు, ఏ కథ అన్ని వస్తుంది. రైట్ రైట్ కార్తిక్ గారు అసలు లోక్ అదాలత్ దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తుంది? లోక్ అదాలత్ లో అసలు ఏ అంశాలు తీసుకుంటారు, ఏవేవి పరిగణించబడతాయి అందులో? మీరు ఇందా తీసుకున్న కాల్లో కూడా పబ్లిక్ చెప్తున్నట్టు పబ్లిక్ చాలా సీరియస్ గా సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారండి. నిజానికి నాకు ఒక రాయర్ తీసుకోండి, కరెక్ట్ గా ఇంకా చెప్పగలుగుతారు. 378, 383 ఐపీసీ సెక్షన్స్ మీద అంటే పిట్టి కేసులు పెట్టారు. మామూలుగా 409 పెట్టాలి. మామూలుగా అంటే యావజ్జీవ కారాశిక్ష పడేటువంటి సెక్షన్స్ పెట్టాలి. ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం, నా ఇంట్లో దొంగతనం వేరండి, దేవుడి దగ్గర దొంగతనం వేరు. అది మనోభావాలతో కూడుకుంది, సెన్సిటివ్ ఇష్యూతో కూడుకుంది. కానీ అది ఒక డిఫరెంట్. కాబట్టి ఆ రకంగా ముందు కేసు పెట్టినప్పుడే చాలా జాగ్రత్త పడ్డారు. పిట్టి కేసులు పెట్టారు, కనీసం రిమాండ్ కూడా అతను పంపలేదు. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు ఇది ఒక పెద్ద దొంగతనం, 40 కోట్ల దొంగతనం, ఏదో 72,000 దొంగతనం, 73,000 దొంగతనం అనకుండా ఒక 40 కోట్లు. ఆయన చెప్పారు అజయ్ కుమార్ గారు, నేను గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్నాను, కొన్ని కోట్లు కూడా పెట్టాననేది. కొన్ని కోట్లు కూడా పెట్టమంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారండి, మీరు సీనియర్ యాంకర్ కాబట్టి మీకు డిబేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మీరు జీవితాంతం జర్నలిజం ఉంటే 1 కోటి రూపాయలు సంపాదించగలరా? 1 కోటి రూపాయలు సాధ్యమా? అలాంటిది దొంగతనంతో 40 కోట్లు సంపాదించాడు అనుకున్నటువంటి వ్యక్తి కేసు చిన్న కేసు అంటే అవుతుంది. చాలా పెద్ద కేసు ఇది. హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. దీని మీద ప్రాపర్ గా ఎంక్వైరీ జరగాలి, బలంగా ఎంక్వైరీ జరగాలి. ఎవరున్నా వదలొద్దు, నేనున్నా వదలొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే ఇంత వివాదమే లేదు. ఇంత చిన్న కేసు అన్నాడు కాబట్టి వివాదం. ఇప్పుడు అజయ్ గారు చెప్పినట్టు ఇది చాలా పెద్ద కేసు, హిందువుల మనోభావాలకు సంబంధించిన కేసు. హిందువులంతా రగిలిపోతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. 20 సంవత్సరాలు దొంగతనం చేసిన వ్యక్తితోటి గిఫ్ట్ డీడ్ రాపించుకోవడం దేవుడికి. అవి ఆటోమేటిక్ గా జప్తు చేయాల్సిన ఆస్తుల్ని గిఫ్ట్ గా రాపించుకోవడం ఏంటి, దొంగను వదిలేయటం ఏంటి, దొంగలకు రిమాండ్ పంపడం ఏంటి, హిందువుల మనోభావాలు కించపరచబడ్డాయి అని కనుక అనుంటే అది వేరుగా ఉండేదండి. హుందాగా ఉండేది.
నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ సమర్థించాలనుకునేది. ఇందాక ఏదో ఆయన అన్నాడుగా కూటముసులో ఉన్న జర్నలిస్ట్ అని. కూటముసులో ఉండాల్సిన అవసరం లేదండి. రియాలిటీగా మీరు పబ్లిక్ దగ్గర పోతే ఎవరైనా ఇదే చెప్తాడు, ఎస్ ఎవరైనా చెప్తాడు. అవును. నాకు తెలిసి మీ అభిప్రాయం కూడా ఇదే. కాకపోతే ఏంటంటే పార్టీని సమర్థించాలి కానీ సమర్థిస్తున్నారు. ముందుగా మన మనసులో మనకు మతం ఉంది, మనకు దేవుడు ఉన్నాడు. ఆ Right, right. మీరు అన్నారు మధుబాబు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన ఏదో వేరే మతం తీసుకున్నాడు. ఏ మతం తీసుకున్నా తప్పు కాదండి, కానీ శ్రీవారి సాంప్రదాయాన్ని పాటించాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మతం గురించి మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతంలోనే ఉన్నాయండి, కానీ ఆయన కేవలం డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టంగా తిరుమల నాటం బంద్ చేసుకున్నారు. ఏముండదు డిక్లరేషన్ లో, హిందూ మతం మీద గౌరవంతో వస్తున్నాను, దేవుడి మీద ప్రేమతో వస్తున్నాను అని ఉంటది. రాష్ట్రం రాష్ట్రం అనే ఉండదు. కేవలం డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక ఆయన తిరుమల రాలేదు. కేవలం డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక, కేవలం హిందూ మతం మీద నాకు గౌరవం ఉంది, దేవుడి మీద భక్తితోనే ఇక్కడికి వచ్చాను, దాని మీద సంతకం పెట్టడం ఇష్టం లేక రాలేదు. ఇలాంటి వాళ్ళు చేశారు కాబట్టి కొంచెం మా మనోభావాలు ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ గారి భార్య వచ్చింది, డిప్యూటీ సీఎం గారి భార్య. ఆ మతం వేరు కావచ్చు, ఆమె సాంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ మీద సైన్ పెట్టి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో అనేక మంది రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు అబ్దుల్ కలాం డిక్లరేషన్ మీద సైన్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ ప్రపంచంలో ప్యాలెస్ లో దేవుడి శక్తి తెప్పించుకొని పూజా కార్యక్రమం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? పొలిటికల్ ఈ దేశంలో ఒక్కరి పేరు చెప్పండి. ఎవరైనా దేవుడి మీద భక్తి భయం ఉన్న వాళ్ళు అలా చేస్తారా? ఒక్క మాట చెప్పండి నాకు. ఇది హిందువుల మనోభావాన్ని కించపరచడం, హిందూ వ్యతిరేక చేసే పనులు. మాట్లాడదాం కార్తీక్ గారు, సమయం లేదు. ఒకసారి మధుబాబు గారితో మాట్లాడదాం. మధుబాబు గారు, కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా దేవాలయ సంరక్షణ కానీ